వడ్లకు నిప్పు నెల రోజులైనా కొనడం లేదని ఆవేదన. ధాన్యాన్ని తగలబెట్టేందుకు యువ రైతు యత్నం. జగిత్యాల జిల్లా గోపాలరావుపేటలో ఘటన. రోజుల తరబడి ఎదురు చూస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లుతుంటే మరో పక్క ధాన్యం కొనకుండా రేవంత్ సర్కార్ తీవ్రంగా నష్టపరుస్తుంది. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదన్న బాధ ఆక్రోశంతో యువ రైతు పండించిన పంటను చేదేతుల్లో తగలబెట్టేందుకు యత్నించాడు. అయితే అక్కడే ఉన్న కొంతమంది అతన్ని అడ్డుకోవడంతో పంట దక్కింది. లేకుంటే యువ రైతు ఆగ్రజ్వాలకు ఆ పంట కాలి బూడిదయ్యేది. జగిత్యాల జిల్లా గోపాలరావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే సందీప్ అనే యువ రైతు ఏప్రిల్ 22న కొల్గోట్ సెంటర్కు ధాన్యాన్ని తీసుకువచ్చాడు. నెల రోజుల నుండి ధాన్యం మ్యాచ్యూరర్ ఉన్న కూడా కొనుగోలు చేయడం లేదన్న ఆగ్రహంతో తలగబెట్టేందుకు యత్నించాడు. సందీప్ను తోటి రైతులు సముదాయించడంతో అతను శాంతించాడు. అనంతరం సందీప్ మాట్లాడుతూ అధికారులు చూసింది లేదని తూకం వేయాలని విజ్ఞప్తి చేస్తుంటే ఇవాళ రేపు అంటున్నారని వాపోయాడు. లైన్లో ఉన్న వాటిని పక్కన పెట్టి వేరే వాటికి తూకం వేస్తున్నారని, ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారని అయితే యువ రైతు ఆగ్రహం వ్యక్తం చేసినట్టయితే ఇక్కడ వార్తలు తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో చాలా ఆగ్రహ జ్వాలలతో ఏదైతే కడుపు మండి పాపం ధాన్యాన్ని పండించిన ధాన్యానికి నిప్పు పెట్టే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నట్టు ఈ వార్త ద్వారా చూడవచ్చు. అదే